ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుందరి, నాకు యాపిల్ కావాలి. నాకు యాపిల్ కావాలి. ఏమైంది త్రిపుర? ఈ యాపిల్ బాలేదండి. ఏంట్రా నీవల్లి? నాకు యాపిల్ కావాలి. సుందరి. మీకు ఇంకొక యాపిల్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం ఉండండి. అబ్బా, ఇదిగోండి, ఇది తినండి. తినచ్చా? మ్మ్. అమ్మా, త్రిపుర ఇంకా రాలేదేంటి? వస్తుంది, కంగారు పడకు. ఈరోజు అనంత్ గారితో మాట్లాడుంటుందా? మాట్లాడతానని చెప్పింది కదా, మాట్లాడుతుందిలే. అదిగో త్రిపుర వస్తుంది. అక్క, పెళ్లి విషయం మాట్లాడతానన్నావు కదా, మాట్లాడావా? మాట్లాడాను. అనంత్ గారి ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అమ్మా త్రిపుర, మాట నిలబెట్టుకున్నావమ్మా. పిన్ని, ఊర్వశి పెళ్లి దగ్గరుండి చేసి అప్పగింతలయ్యేంత వరకు అంతా నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. నా కొడుకున్న వాడితో ఉపయోగం లేదు. నువ్వే కొడుకుల మమ్మల్ని కాపాడుతున్నావమ్మా. నాకు గాయత్రి ఎంతో, ఊర్వశి కూడా అంతే పిన్ని. సరే అమ్మా, అలసిపోయొచ్చావు, లోపలికెళ్ళు. చెప్పినట్టుగానే మొత్తానికి అటు ఇటు చేసి నీ పెళ్లి కుదిర్చానే. కుదిర్చావు సరే అమ్మా. రేపు త్రిపురకి అనంత్ గారు ప్రేమించింది గాయత్రిని అని తెలిస్తే అప్పుడేం చేస్తావు? దానికి ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తాలేవే. అనంత్ గారింట్లో వాళ్ళు మా పెళ్లి ఒప్పుకున్నారు సరే, గాయత్రిని ప్రేమిస్తున్న అనంత్ గారు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారా? ఏదో ఒకటి చేసి దాన్ని కూడా ఒప్పిద్దాంలేవే. అమ్మా, అసలు ఆయనకి త్రిపుర పెళ్లి విషయం మాట్లాడిందని తెలిసుంటుందా? ఆయనకి తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లికెలా ఒప్పుకుంటారే? కానీ నన్ను చేసుకోవడానికి ఆయన ఓకే అని ఎలా అనుంటారు? అవునే, ఎలా ఓకే అనుంటారు? అల్లుడు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ అయ్యారనిపిస్తుంది. ఆ కన్ఫ్యూజన్ ఏంటో, ఈ త్రిపుర ఎలా చెప్పిందో, ఏం చెప్పిందో. అమ్మా, నువ్వేం చేస్తావో ఏంటో నాకసలేం అర్థం కావట్లేదు. నువ్వు కంగారు పడకే, ఏదేమైనా నీ పెళ్లి అనంతోనే జరుగుతుంది. దానికంటే ముందు నీ నిశ్చితార్థం జరగాలి. జరిపిస్తాను, ఓకేనా? గాయత్రి, వచ్చావా? నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. నేను కూడా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటక్క అది? మన ఊర్వశికి ఊర్వశికి మంచి సంబంధం కుదిరింది. గాయత్రి, వాళ్ళెవరో తెలుసా నీకు? ఎవరైతే నాకేంటక్క? పిన్ని, అదేదో చిరాకులో ఉండి అలా అనేసింది. మీరేమనుకోకండి. పర్లేదులే అమ్మా, అంది బయటి వాళ్ళెవరో కాదుగా, మన గాయత్రే కదా, నేనేమనుకోనులే. పిన్ని,
మర్చిపోయాను. నిశ్చితార్థం శ్రీరామనవమి రోజున పెట్టుకుందామన్నారు. ఎంత మంచి రోజు! రాముల వారి ఆశీర్వాదంతో ఘనంగా నిశ్చితార్థం చేయించొచ్చు. ఎంత మంచి శుభవార్త చెప్పావు. ఆ రోజు ఎలాగైనా గాయత్రి నా టైంకి లేకుండా చేసి ఎలాగైనా నా కూతురుతో అనంత్కి నిశ్చితార్థం జరిపించాలి. నాన్న ఈ పాలు తాగు. అమ్మా, పాలు తాగంగానే నాకెంత బలం వచ్చేసిందో చూడు మమ్మీ. ఒరేయ్, అందరూ ఉన్నారు. ఉమ్, ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి మాట్లాడు. ఏం కాదు. నువ్వు చెప్పాలనుకున్నది అడగాలనుకున్నది మొత్తం అడిగేరా. ఉమ్, మీతో ఒకసారి మాట్లాడాలి. ఏంట్రా? మీతోనే కాదు పెదనాన్న, అందరితోనూ ఒక విషయం చెప్పాలి. మన కంపెనీస్కి చాలా రోజుల నుండి సీఈఓ లేడు. అన్నయ్యకి నయమైంది. మళ్ళీ సీఈఓ పోస్ట్ చూసుకుంటాడనుకుంటే మళ్ళీ అన్నయ్యకి ఇలా జరిగింది. పోనీ అనంతగడ పోస్ట్ని తీసుకుంటాడా అంటే అన్నయ్యది ఆ స్థానం, నేను జస్ట్ భరతుణ్ణి, రాముడిదే రాజ్యం, రాముడే మళ్ళీ వచ్చి రాజ్యాన్ని చూసుకోవాలి అంటున్నాడు. వాడు చెప్పింది నిజమేగా. నా కన్నయ్య రాముడు, వాడికే పాలించే హక్కు ఉంది. అమ్మా, త్రేతాయుగంలో రాముడి కోసం అందరూ ఎదురు చూశారు. ఇది కలియుగం అమ్మా. బాల కోసం మనం ఎదురు చూస్తున్నాం, కానీ షేర్ హోల్డర్సు పార్ట్నర్సు ఎదురు చూస్తారో చెప్పండి అత్తయ్య. గత కొంతకాలంగా సీఈఓ లేకపోవడం వల్ల మన షేర్ వాల్యూ కూడా పడిపోయింది. షేర్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్ చాలా టెన్షన్ పడుతున్నారు. అందరికీ మా అన్నయ్య మళ్ళీ మామూలు మనిషి అవుతాడు, మళ్ళీ తిరిగి వస్తాడని చెప్దాం లేరా. చెప్పడానికి మనం ఉన్నాం కానీ అక్కడ వినడానికి ఎవరూ రెడీగా లేరు బామ్మా. ఆ, ఆ, అంటే వాళ్ళందరూ ఖచ్చితంగా సీఈఓ ఉండాలంటున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.